పుష్ప టూ నుంచి కిసిక్ అనే సాంగ్ రిలీజ్ అయింది. చాలా ట్రెండింగ్లో ఉంది. మొత్తం తెలుగు, హిందీ, తమిళం, మలయాళ, బెంగాలీ, ఇన్ఫాక్ట్ ఇటువంటి మొత్తం కన్నడ అన్ని భాషల్లోనూ బాగా ట్రెండింగ్లోనూ ఉంది. అసలు ఏంటి సాంగ్ అని చెప్పి విందామని చూస్తే ఇందులో చాలా సామాజికంగా ఒక ఆ, బాధ్యతాయుతమైనటువంటి లిరిక్స్ చాలా ఉన్నాయి దీంట్లో. అంటే సినిమాటిక్గా ఇది వేరే ఉండొచ్చు కానీ బట్ ఈ లిరిక్స్లో చంద్రబోస్ గారు రాసినటువంటి విషయాలు అద్భుతంగా ఉన్నాయి. ఒక కొత్త సామాజిక విషయాన్ని, సామాజిక అంశాన్ని ఇందులో స్పృశించడం జరిగింది ఈ పాట ద్వారా. ఈ సామాజిక అంశం ఏంటి అంటే విమెన్స్ ప్రైవసీ. మహిళలకి ఏకాంతం ఉంటుంది. ఆ ఏకాంతాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. మన లిమిట్స్ మనం తెలుసుకోవాలి అని చెప్తూ సుప్రీంకోర్టు పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2017లోనే జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే మహిళల యొక్క ఏకాంతాన్ని భంగపరచడం కేవలం అనైతికమే కాదు, అది ఇల్లీగల్ కూడా, చట్ట వ్యతిరేకం కూడా. దానికి శిక్షలు కూడా విధించబడే అవకాశం ఉంటుంది. అటువంటి చర్యలు చట్టం ద్వారా మరియు న్యాయం ద్వారా రెండింటి ద్వారా కూడా శిక్షార్హం అవుతాయి అని చెప్పేటటువంటిది ఇక్కడ ఒక కాన్సెప్ట్ అనమాట. అంటే ఈ మహిళలకి కొన్ని హక్కులు ఉన్నాయి. రైట్ టు టేక్ పిక్స్ ఆఫ్ దెమ్సెల్ఫ్. అంటే వాళ్ళకి వాళ్ళ పిక్స్ తీసుకునే హక్కు ఉంది. చాలామంది ఏంటో పిక్స్ తీసుకోవడం ఈ టైప్లో అంటూ ఉంటారు. కానీ పిక్ తీసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది, మహిళలనే కాదు ఎవరికైనా సరే. రైట్ టు టేక్స్ విత్ పిక్స్ విత్ ఎనీవన్ అండ్ ఎనీవన్ దే లైక్. ఎవరితో ఇష్టమైతే వాళ్ళతో ఆ, ఈ పిక్స్ తీసుకునే హక్కు ఉంది. రైట్ టు మెయింటైన్ ప్రైవసీ ఆఫ్ దోస్ పిక్చర్స్, తీసుకోవడమే కాకుండా దాని విషయంలో ప్రైవసీ మెయింటైన్ చేసే హక్కు ఉంది. అండ్ ఈ ప్రైవసీని వైలేట్ చేస్తే అవి ఎవరైతే వైలేట్ చేశారో వాళ్ళని శిక్షించమని కోరేటటువంటి హక్కు కూడా ఉంది. సో ఈ కిస్సింగ్ సాంగ్లో, పుష్ప టూలో ఉన్నటువంటి ఈ లిరిక్స్ చంద్రబోస్ రాశాడు సుకుమార్ దర్శకత్వంలో. అండ్ ఈ సినిమాటిక్ అప్రోచ్లో ఈ పాటనైతే అద్భుతంగా తీయడం జరిగింది. అండ్ చంద్రబోస్ లిరిక్స్ అనేవి చాలా ప్రాణం లాంటివి ఈ పాటకి. అంటే కాకపోతే ఈ పద్ధతిలో గనక చూపించకపోతే ఎవరు వినరు. అంటే ఆల్మోస్ట్ 40 మిలియన్ల మంది విన్నారంటే, 40 మిలియన్ల వ్యూస్ వచ్చినాయి అంటే అది సినిమాటిక్ పద్ధతిలో తీశారు కాబట్టి. డైరెక్ట్గా నేను ఇప్పుడు పాఠం చెప్తున్నట్టుగా చెప్తే ఈ 2-3 వేలు కూడా మంది కూడా చూడరు. సో కాబట్టి ఇందులో ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ తీసుకున్నప్పుడు దీంట్లో మీనింగ్స్ ఏంటి? కిసిక్ అంటేనేమో కెమెరా ఫ్లాష్ వచ్చినప్పుడు వచ్చే సౌండ్ లాంటిది అనమాట. దాన్ని జస్ట్ కిసిక్ అని అన్నట్లు. దెబ్బలు పడతాయి అని చెప్పి చాలా రిపీటెడ్గా అంటుంది ఆ అమ్మాయి. అంటే దానికి మీనింగ్ పనిష్మెంట్. ఈ పనిష్మెంట్ చట్టం విధించవచ్చు, న్యాయ వ్యవస్థ విధించవచ్చు. అంటే చట్టం అంటే ఈ పోలీసుల ద్వారా విధించబడవచ్చు, న్యాయ వ్యవస్థ ద్వారా జైలుకి పంపించబడవచ్చు, ఆర్ లేకపోతే సమాజం ద్వారా శిక్షించబడవచ్చు. ఆర్ ఈవెన్ నువ్వు సపోజ్ ఈ ఇలాంటి పోకిరీ పనులు చేయడం జరిగితే, నీకు ఆల్రెడీ ఒకవేళ గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఆ గర్ల్ ఫ్రెండ్ నీకు దెబ్బలు పడవచ్చు, దెబ్బలు పడేయచ్చు. లేకపోతే పెళ్ళి అయి ఉంటే ఇలాంటి వ్యవహారాలు చేస్తే అప్పుడు ఆ వైఫ్ కూడా నీకు దెబ్బలు విధించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఈ పనిష్మెంట్ ఇంపోజ్ చేసేటప్పుడు సోషల్ పనిష్మెంట్ అండ్ లీగల్ పనిష్మెంట్, పనిష్మెంట్ ఇంపోజ్డ్ బై ది స్టేట్. సో ఇక్కడ ఈ లిరిక్స్లో ఉన్నటువంటి అంశాలు: మామ వచ్చాడు, బావ వచ్చాడు, చీచా వచ్చాడు, మచ్చా వచ్చాడు, పిలిచినోడు వచ్చాడు, పిలవనోడు వచ్చాడు, మావోడు మీవోడు, మనోడు, వాళ్ళు వీళ్ళు, ఎవరితో అయినా సరే పిక్చర్ తీసుకోవచ్చు, తప్పులేదు. ఫోటో విత్ ఎనీవన్ అంటే వాళ్ళతో ఫోటో వీళ్ళతో ఫోటో ఆల్బంలో అంటించమన్నది. మరి నాతో దిగిన ఫోటోని బాబు లాకర్లో దాచుంచని చెప్పి. అంటే ఇక్కడ కూడా మళ్ళీ ప్రైవసీని ఆ అమ్మాయి ఎక్స్పెక్ట్ చేస్తుంది. పుసుక్కున ఈ కిసుక్కులు అంటే ఈ ఫోటోలు బయటకు వచ్చాయో దెబ్బలు పడతాయి అంటుంది. అంటే నీ ఎవరితో ఫోటో దిగినా అది రహస్యంగా ఉండాలి. నా ప్రైవసీ, నా అనుమతి లేకుండా, నా కన్సెంట్ లేకుండా నా ఫోటోలు, నేనున్న ఫోటోలు ఎప్పటికీ కూడా బయట పెట్టకూడదు. అండ్ దీని ఇంప్లికేషన్ అదే అనమాట. ఎన్ష్యూర్ ద ప్రైవసీ ఆఫ్ ద పిక్స్ ఆఫ్ ద గర్ల్. ఇఫ్ యూ రివీల్ దెమ్ యూ విల్ బీ పనిష్డ్. ఎవరెవరు పనిష్మెంట్ చేసే అవకాశం ఉందో కూడా చెప్పాను. అండ్ అంతేకాకుండా ఇంకా ఈ అమ్మాయి ఏముంటుందంటే, పక్కన నిలబడి ఫోటో తీసుకో, భుజాలు కానీ రాసుకుంటే దెబ్బలు పడతాయి అంటుంది. అంటే తర్వాత భుజం మీద చేసుకుని తీసుకో కావాలంటే, చేతులు తిన్నగా ఉండకపోతే దెబ్బలు పడతాయి అంటుంది. అంటే మీనింగ్ ఏంటి? నువ్వు నాతో కొంచెం క్లోజ్గా ఉంటున్నావు, నా చేతులు పట్టుకుని ఫోటో తీసుకోవచ్చు, షోల్డర్ పట్టుకుని ఫోటో తీసుకోవచ్చు. కానీ
షోల్డర్ పట్టుకొని ఇచ్చాను కదా అని చెప్పి అడ్వాంటేజ్ తీసుకోకు. అలా అడ్వాంటేజ్ తీసుకుంటే నీకు మళ్ళీ పనిష్మెంట్ పడుతుంది, దెబ్బలు పడతాయి. అంతేకాకుండా సింగిల్ ఫోటో అయినా పర్లేదు, రంగుల ఫోటో అయినా పర్లేదు, గ్రూప్ ఫోటో తీసుకుందాం, తప్పేం లేదు. కానీ పబ్లిక్లో నా ఫోటో పెట్టి పచ్చి పచ్చి కామెంట్స్ చేశారో దెబ్బలు పడతాయి రాజా అంటుంది. ఇప్పుడు చాలామంది ఇలా అమ్మాయిల ఫోటోలని పబ్లిక్ డొమైన్లో పెట్టేసి అనవసరమైనటువంటి రచ్చ చేస్తూ, పచ్చి కామెంట్లు చేస్తూ, అమ్మాయి యొక్క పరువు తీసేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఆ అమ్మాయి మన తల్లి అయి ఉండొచ్చు, మన చెల్లి అయి ఉండొచ్చు, మన వదిన అయి ఉండొచ్చు, మన మరదలై ఉండొచ్చు, మన గర్ల్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, భార్య అయి ఉండొచ్చు. కాబట్టి ఒకడు మన సంబంధీకుల ఫోటో పెట్టినప్పుడు మనం ఎంత బాధపడతాం, అదేవిధంగా మనకు సంబంధం లేని వాళ్ళ ఫోటోలు పెట్టినప్పుడు మనం ఎటువంటి కామెంట్లు చేయొద్దు అని చెప్తున్నారు ఇక్కడ. అలాగే పోజుల గురించి కూడా ఇక్కడ ఒకటి చెప్పారు. ఏ పోజ్ అయినా ఫోటో తీసుకో, ఎక్స్పోజింగ్లా ఉన్నదంటే మాత్రం దెబ్బలు పడతాయంట. అలాగే యాంగిల్ ఏదైనా ఫోటో తీసుకో, కానీ బ్యాడ్ యాంగిల్లో చూసావంటే మాత్రం దెబ్బలు పడతాయంట. అంటే ట్రీట్ ద పీపుల్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. అది మహిళ లేకపోతే పురుషుడా ఇటువంటిది కాదు, మనిషిని మనిషిలాగా చూడు. నువ్వు ఫోటో తీస్తున్నప్పుడు ఇంటెన్షన్ కరెక్ట్గా ఉండాలి అని చెప్తుంది. ఫైనల్లీ లెజెండరీ ఆస్పెక్ట్ ఏంటి అంటే, తీసిన ఫోటో దాచుకో, ఆ, తీరుబడిగా చూసుకో, కళ్ళతో పండగ చేసుకో, కాదనేది లేదు. కానీ ఫేసులు గీసులు మార్ఫింగ్ చేసి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే దెబ్బలు పడతాయి అంటుంది. అంటే దీని ఇంప్లికేషన్ ఏంటంటే, పిక్స్ని కనుక అమ్మాయిల పిక్స్ని కనుక మార్ఫింగ్ చేస్తే ఏ విధంగా అయితే నీకు పనిష్మెంట్ ఉంటుంది. రష్మిక వీడియోని డీప్ ఫేక్ చేసి ఏ విధంగా అయితే మార్ఫింగ్ చేసి ఆమెని తీవ్రమైనటువంటి మానసికంగా ఇబ్బంది పెట్టడం జరిగిందో, అలాగే చాలామంది హీరోయిన్ల ఫేసులు కూడా మార్ఫింగ్ చేసి ఇబ్బందులు పెడుతూ ఉంటారు. హీరోయిన్లే కాకుండా అంటే అటువంటి ఆ, ఆ, ప్రముఖమైన వ్యక్తుల ఫేసులు మాత్రమే కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళ మహిళల ఫేసులు ఇట్లా మార్ఫింగ్ చేయడం, లేకపోతే మన సంబంధీకులు మార్ఫింగ్ చేసినప్పుడు మనకి ఎంత బాధ కలుగుతుంది అనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విషయాన్ని గనక జస్ట్ ఇప్పుడు నేను పాఠం చెప్పినట్టు చెప్తే ఎవడు చూడ్డు, ఎవడో వినడు. కాబట్టి పాట రూపంలో చెప్పడం జరిగింది. సో ఇటువంటి పాటలు అంటే చూడ్డానికి ఏదో కమర్షియల్ సాంగ్ అయినా కానీ ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి సోషల్ మెసేజ్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది.